హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నా ఫస్ట్ లాగ్ అనమాట. ఈ మధ్య అయితే రీసెంట్గా అయితే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి. నేనైతే ఇంక ఈ ఛానల్ ద్వారా ఏంటంటే నా లైఫ్ స్టైల్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను అనమాట. డైలీ అయితే వీడియోస్ అయితే తప్పకుండా పెడతానండి. ఇలా నా లైఫ్ స్టైల్ని అయితే షేర్ చేసుకుంటాను అనమాట. ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే ఉప్మాలోకి చట్నీ అయితే ప్రిపేర్ చేశానండి. ఇంకా ఆఫ్టర్నూన్ అనమాట సజ్జబూరలు అయితే చేస్తున్నానండి. నాకు చేయడం అయితే రాదు, చాలా ఇష్టం అనమాట. ఇంక ఇవైతే అన్నీ అయితే ముక్కలుగా అయితే విరిగిపోతున్నాయండి. మీరైతే ఎలా చేస్తారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడైతే కొన్ని బాగానే వచ్చాయండి, అంటే కొంచెం లడ్డుగా వచ్చాయి అనమాట. పెద్ద సైజు వచ్చాయండి, లావుగా ఉన్నాయి. సన్నగా చేయడం అయితే రావట్లేదు అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా పప్పు అయితే ప్రిపేర్ చేశానండి. ఇంకా పప్పులో కాంబినేషన్ ఏంటంటే ఎగ్ ఫ్రై అనమాట. చాలా బాగుంటుందండి. పప్పు అయితే చాలా టేస్ట్గా ఉందన్నమాట. టమాటా పప్పు అండి. నాకైతే మామూలుగా నాకు ఆకుకూర పప్పు అయితే ఇష్టం అండి, ప్లెయిన్ పప్పు కంటే కూడా. పప్పు అయితే చాలా బాగుందండి. ఇంకా దీని కాంబినేషన్ ఏంటంటే ఎగ్ ఫ్రై అనమాట. చాలా బాగుంటుందండి ఎగ్ ఫ్రై అయితే. ఇంకా ఏంటంటే ఫ్రెండ్స్, మీతో అయితే ఇంకా నా లైఫ్ స్టైల్ని అయితే షేర్ చేసుకుంటాను అనమాట. నేనైతే హౌస్ వైఫ్నండి. ఇంకా మీరు నాకు ఇచ్చే పెద్ద సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తానండి. ఇంక ఇక్కడ ఏంటంటే కొన్ని సరుకులు అయితే తీసుకొచ్చామన్నమాట. ఇంక వాళ్ళు ఏంటంటే సరుకుల్లో పెడితే పగిలిపోతాయని చెప్పి ఎగ్స్ అయితే ఒక డబ్బాలో పెట్టి ప్యాక్ చేసి పంపించారండి. దాంట్లో పొట్టు కూడా వేసారనమాట, వరి పొట్టు అయితే. ఇంకా నేను అవన్నీ అయితే సర్దుకుంటున్నానండి. అంటే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత తినేసి ఇంకా పడుకోకుండా కొంచెం అయితే ఇంక ఇట్లాంటి పనులన్నీ అయితే చేసుకుంటాను అనమాట. ఇక్కడైతే ఎగ్స్ అయితే 2 డబ్బాలు అయితే ఇచ్చారండి, అంటే డజన్ అన్నమాట ఎగ్స్ అయితే. ఇంకా మాకైతే ఒక 10 డేస్కి అలా అయితే వస్తాయండి. వీడియో ఏంటంటే లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టానండి. ఫస్ట్ టైం కదా, నేను ఎలా చేస్తానో భయం వేస్తుంది అనమాట వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా. ఇదే ఫస్ట్ టైం అండి ఛానల్ అయితే క్రియేట్ చేయడము. నా సొంతంగా అయితే క్రియేట్ చేశాను. ఇంక ఇంట్లో ఉండి ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. నేను కూడా ఏదో ఒకటి సాధించాలని చెప్పి ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి. ఇక్కడ ఎగ్స్ ఇంకా ఉల్లిపాయలు ఉన్నాయన్నమాట. ఇంక ఉల్లిపాయలు వేసి పెడుతున్నానండి. తర్వాత అయితే సర్దుకుంటాను. ఇంకా నా డైలీ రొటీన్ అయితే ఇలా ఉంటుందండి. మార్నింగ్ వచ్చిన దగ్గర నుండి ఇంక ఈవినింగ్ వరకు అయితే నేను చేసే పనులు అయితే మీకు డైలీ అయితే ఇప్పటి నుంచి వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తానండి. వరి పొట్టు అయితే డస్ట్బిన్లో వేస్తున్నానండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి.